హలో మూవీ లవర్స్. రమేష్ పలన్వేల్ డైరెక్షన్లో సచిన్ మణి, అబర్నతి, సురుతి పెరియసామి ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ మూవీ డీమన్. 2023 సెప్టెంబర్లో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సైకలాజికల్ హారర్ డ్రామా. 2 hours 1 minute డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని 13 years అబౌవ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ తీయాలనుకునే అసిస్టెంట్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తను తీయబోయే హర్రర్ ఫిల్మ్ కథ రాసుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటుందని ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ఇక అక్కడి నుంచి తనకి కష్టాలు మొదలవుతాయి. రోజుకొక కొత్త పీడకలతో భయంకరమైన పీడకలు వస్తుంటాయి తనకు ఆ ఇంట్లో. మొదట్లో లైట్ తీసుకున్నా చివరికి తను తనకొచ్చే నైట్ మేర్స్కి పడుకోవడానికి కూడా భయపడిపోయే స్టేజ్కి రావడంతో పాటు ఒక గోస్ట్ అతన్ని చంపడానికి ట్రై చేస్తుంటుంది. అసలు తనకు ఆ పీడకలలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే ఆ ఇంట్లో దెయ్యముందా? ఆ ఇంట్లో దాగున్న రహస్యాలేంటి అసలు? విఘ్నేష్ లవర్ కార్తీకకు ఆ దెయ్యానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే డిమన్ మూవీ కథ. అసలు ఈ హర్రర్ ఫిల్మ్స్ అన్ని హీరో ఫ్యామిలీనో ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవగానే జరిగే విచిత్రమైన ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని ఎందుకు చేస్తారో ఏమో కానీ ఈ మూవీ కూడా అదే ఫార్మాట్లో ఉంది. మూవీ కూడా పెద్దగా ఏం బాలేదు, జస్ట్ ఒక యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే విఘ్నేష్గా యాక్ట్ చేసిన సచిన్ మణి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడమే ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ టెక్నికల్గా యావరేజ్గా ఉండడం, రొటీన్ టెంప్లెట్తో పాటు మూవీ చాలా స్లోగా రన్ అవ్వడం, హారర్ ఫీల్ని డ్యామేజ్ చేసేలా అనవసరంగా ఇరికించినట్లున్న రొమాంటిక్ ఎలిమెంట్స్, సమాధానాలు లేని ఎన్నో క్వశ్చన్స్తో రాసుకున్న కథ, విఘ్నేష్ షిఫ్ట్ అయిన కొత్త ఇంట్లోని సీక్రెట్స్ని రివీల్ చేయడానికి డైరెక్టర్ రమేష్ పలన్వేల్ ఆడియన్స్కి విసుగు తెప్పించేంత టైం తీసుకోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే జస్ట్ ఒక డిసప్పాయింటెడ్ హారర్ మూవీని చూసిన ఫీలింగ్ వచ్చింది. మీరు హారర్ మూవీస్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉంటే ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా ఆడియన్స్కి ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.